హాయ్ రా నమస్తే, నేను మీ కట్ట కార్తీక్. గేమ్ చేంజర్ మూవీ అన్ప్రెడిక్టబుల్ రిలీజ్కి సిద్ధమైపోయింది. తెలుగు రాష్ట్రాల్లో గేమ్ చేంజర్ ఫీవర్ చాలా పెద్ద ఎత్తున నడుస్తుంది. రామ్ చరణ్ ఫ్యాన్స్ ఈగర్లీ వెయిటింగ్. మెగా ఫ్యాన్స్కి ఇది పెద్ద హిట్ కాబోతుందా? కలెక్షన్ల వర్షం కురిపించబోతుందా? అంచనాలు అయితే చాలా భారీగా ఉన్నాయి. సినిమా ఎలా ఉండబోతుంది అనేటువంటి చర్చ నడుస్తున్న సందర్భంలో దాని మీద చర్చ పెట్టుకోవదలుచుకున్నా. నాతో ఉన్నారు ప్రముఖ సినిమా విశ్లేషకులు ప్రకాష్ గారు. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్, గేమ్ చేంజర్ మూవీ రిలీజ్కి సిద్ధమైపోయింది. అవునండి. మరికొద్ది గంటల్లో ఆ సినిమా ఆడియన్స్ ముందుకు రాబోతా ఉంది. అయితే ఆయనకి ఆల్రెడీ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి, మెగా ఫ్యాన్స్ అనే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆయనకు ఆ రకమైన ఫీవర్ వస్తుంది తప్ప వేరే ఏమీ లేదు అనేటువంటి చర్చ కూడా ఉంది. ఏమంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రీలో అంటే మీ క్వశ్చన్ కొద్దిగా కాస్త క్లౌడ్ చేసి అడుగుతున్నారేమో. వారసత్వ రాజకీయాల లాగానే సినిమా వారసత్వం మీద కూడా చర్చ చాలా జరుగుతూ ఉంటుంది. వారసత్వం వచ్చిన అభిమానులే. రైట్. అంటే ఏదేమైనా కానీ ఇప్పుడు అది ఉన్న ఫ్యాక్ట్, అది మనం చేయలేము. అంటే ఇది నెక్స్ట్ డేనే ఇట్లా వేరే మామూలుగా హీరోలు చాలా మంది కుప్పలు తిప్పలుగా వస్తారు అనేది కాదు. దిస్ చేంజ్ విల్ హ్యాపన్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. ఓకే. అయితే చిరంజీవి గారు తన స్వయం కృషి తోటి వచ్చారు. అవును. అయితే 2007లో ఎప్పుడైతే రామ్ చరణ్ లాంచ్ అయ్యారో ఆయనకి ఆ సినిమా పేరు చిరుత, అంటే చిరు తనయుడు అలా పేరు పెట్టారు. అయితే అడ్వాంటేజెస్ ఉంటాయి డెఫినెట్గా. మెగాస్టార్ సన్ అంటే అసలు చిరంజీవి గారికి ఉన్న ఒకటి ఏంటంటే ఆ ఫ్యాన్ బేస్ విపరీతం. అంటే ఆయనను డిస్లైక్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు, అంటే విపరీతమైన అభిమానులు ఉంటారు. అలానే ఆయన సినిమా అందరూ అన్ని వర్గాలు చూస్తూ ఉంటారు. అవును అవును అవును. సో కానీ అలాంటప్పుడు ఏముంటుందంటే ఆయన అప్పటికే మెగాస్టార్, అంటే ఒక 30 years ఫిల్మ్ ఇండస్ట్రీని రూల్ చేశారు. 2007 వచ్చేసి చిరంజీవి గారి కెరీర్ మీద గతంలో మనం వీడియో చేసాం కూడా. రైట్. సో 77లో 78లోనూ ఆయన లాంచ్ అయ్యారు. 2007 ఈ ఫిల్మ్. అప్పుడు 30 years ఆయన రూల్ చేశారు. ఇప్పటికీ క్రేజ్ దగ్గర. 83లో ఆయన ఖైదీ తోటి సూపర్ స్టార్ అయ్యారు. తర్వాత సినిమాలతో ఆయన మెగాస్టార్ అయ్యారు. తర్వాత 1 to 10 ఆయనే హీరో, తర్వాత అందరు ఎవరైనా ఆ టైప్లో ఉన్నారు. సో అలాంటి ఫ్యాన్ బేస్ అది ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ డిసడ్వాంటేజ్ కూడా ఏముంటుందంటే ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉంటాయి, హెవీగా ఉంటాయి. ఎక్స్పెక్టేషన్స్కి ఏమాత్రం తక్కువైనా చిరంజీవి గారి సన్ కాబట్టి సో ఆయనలో ఉండే స్పీడ్ ఉండాలి, ఆయనలో ఉండే యాక్టింగ్ స్కిల్స్ ఉండాలి, డాన్స్ ఉండాలి, ఆ రేంజ్ ఉండాలనేది అందరు ఎక్స్పెక్ట్ చేస్తారు. ఏ మాత్రం తక్కువైనా కానీ చాలా ఇబ్బందిగా ఉంటుంది. అవునవును. పోతే టు రామ్ చరణ్స్ క్రెడిట్, ఫస్ట్ పిక్చర్ అయినా కానీ డాన్స్లో కానీ ఫైట్స్లో కానీ ఫుల్ మార్కులు కొట్టేశాడు. ఆ ఈజ్ అంటే తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యాయి. రైట్. తర్వాత ఈ జనరేషన్లో ఇంకో డిఫికల్టీ ఏంటంటే చిరంజీవి గారు లాంటి వాళ్ళకి 60th పిక్చర్ ఖైదీ. అవును. సూపర్ స్టార్ ఇచ్చిన పిక్చర్, అంటే అన్ని సినిమాలు చేశారు, 4-5 ఏళ్లలో 60 చేశారు. ఇక్కడ అంత లగ్జరీ లేదు. ఈ జనరేషన్ వచ్చేసరికి ఏమైందంటే ఈ కాలం సంవత్సరానికి ఒక సినిమా చేస్తే ఎక్కువ. ఇప్పుడు 2007, ఇప్పుడు 2025. సో అబౌట్ 18 years or 17 years, రైట్. సో దీంట్లో ఆయన చేసింది 15 సినిమాలే, ఇది 15వ సినిమా. సో యాక్టర్ కూడా పరిణితి చెందాలంటే యూ రిక్వైర్ దోస్ మెనీ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్. కానీ ఒకటే అంటే లిమిటెడ్ ఫిల్మ్స్ చేసి ఇలాంటి అవుట్పుట్ ఇవ్వాలంటే కూడా చాలా కృషి పట్టుదల ఉండాలి. నో డౌట్ ఇది ప్లాట్ఫామ్ ఇస్తుంది. ఇప్పుడు సినిమాకి గ్యాప్ వచ్చినప్పుడు ఇంక ఎక్స్పెక్టేషన్ ఇంకెక్కువ పెరుగుతాయి సార్. ఈగది వెయిటింగ్ చేస్తే అంతే ఉంటుంది. సో నో డౌట్ ఆయనకి అడ్వాంటేజ్ ఉండింది ఫ్యామిలీ నుంచి రావడానికి. బట్ ఆ కష్టం అది ఇది లేనిది, అంటే అందులో తనలో ఆ కళ లేనిది ఇక్కడ దాకా అయితే రావడం అనేది ఇంపాసిబుల్. ఖచ్చితంగా సార్, నేను బలంగా నమ్ముతాను ఏంటంటే వారసత్వం అనేది ఎంట్రీ పాయింట్ తప్ప అంతిమంగా ఆయనలో టాలెంట్ ఉండాలి, నట్టు ఉంటేనే క్యారీన్ అవుతారు ముందుకి. ఇప్పుడు మీరు గేమ్ చేంజర్ బాగా అసలు ఎక్కడ చూసినా గేమ్ చేంజర్ వినబడతా ఉంది. అవును. రేపటి నుంచి అసలు అంటే బుకింగ్స్ ఒక రేంజ్ లో అయిపోయాయి. అవును అవును. అయితే ఈ గేమ్ చేంజర్ సినిమా పేరు, కానీ ఇండస్ట్రీకి ఒక విధంగా రామ్ చరణ్ గేమ్ చేంజర్. ఎలా అంటే సరే చిరుత అనేది టెంప్లెట్ ఫిల్మ్, ఫస్ట్ లాంచ్ ఫిల్మ్ కాబట్టి ఫార్ములా ప్రకారమే చేశారు. పూరి జగన్నాథ్ బెస్ట్ ఆఫ్ ద డైరెక్టర్స్. దెన్ అందులో ఫైట్లు, రెగ్యులర్ మాస్ మసాలా యాక్షన్ ఫిల్మ్. ఆయన అన్ని టాలెంట్స్ ని షోకేస్ చేయడానికి పెట్టుకున్న కథ, ఫైట్స్, డాన్సెస్, అవి ఇవన్నీ. కానీ నెక్స్ట్ మగధీర వచ్చేసరికి కొద్దిగా టైం తీసుకొని చేశారు. ఆ క్యారెక్టర్లోకి వెళ్ళడానికి చాలా కష్టపడ్డారు. బికాస్ ఇట్ వాజ్ అ డిఫరెంట్ క్యారెక్టర్. అప్పటిదాకా ఎవరు చేయలేదు. అది ఒక రాజకుమారు లాగా చేయాలంటే ఆ గ్రేస్ ఉండాలి, ఆ స్విఫ్ట్ మూమెంట్స్ ఉండాలి, ఆ వాగ్దాటి ఉండాలి, ఇవన్నిటికీ చాలా ప్రాక్టీస్ చేశారు. టీవీ సరిపోవాలి. ఎస్. దెన్ ఇంకోటి ఏంటంటే ఆయనకు ఈజ్ అ వెరీ గుడ్ హార్స్ రైడర్. అది చాలా పనికి వచ్చింది. సినిమాలో ఆ స్కిల్ ని చాలా షోకేస్ చేశారు.
ఈ సినిమా గేమ్ చేంజర్ ఎందుకంటే తెలుగు సినిమా కూడా ఒక అప్కమింగ్ హీరో తోటి ఇంత బడ్జెట్ తోటి తీయొచ్చు. ఇది ఒక గ్లోబల్ ఫిల్మ్, లేకపోతే పాన్ ఇండియన్ ఫిల్మ్. అది ఫస్ట్ పాన్ ఇండియన్ ఫిల్మ్ అనుకుంటా నాకు తెలిసి. అంటే తెలుగు అందరు కూడా కనెక్ట్ అయింది, అండ్ వేరే భాషలో డబ్ చేసినప్పుడు కూడా కలెక్షన్స్ వచ్చాయి. ఆ విధంగా ఇది పెద్ద గేమ్ చేంజర్ ఆయనకి, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి, ఎందుకంటే ఇంత బడ్జెట్ తోటి చేసాం. థర్డ్, రాజమౌళి గారికి కూడా ఆయన క్యారియర్ లో ఇక్కడ నుంచి ఇంకా ఆయన చిన్న సినిమా చేయలేదు. మధ్యలో ఏగా అని తనను తాను నేను ఇలా కూడా తీయొచ్చు అని ప్రూవ్ చేసుకోవడానికి తీసుకున్నారే తప్ప, బట్ ఆయన వేరే లెవెల్కి వెళ్ళిపోయారు. ఈ వాజ్ అ గేమ్ చేంజర్ ఫర్ తెలుగు మగధీరాకి, అంటే రామ్ చరణ్ కి, రాజమౌళికి ఇద్దరికి కూడా గేమ్ చేంజర్. అక్కడే మనకు బాహుబలి లాంటి బిగ్ బడ్జెట్ ఫిల్మ్స్ కి బీజం పడ్డది. ఓకే, సో తర్వాత ఇది గేమ్ చేంజర్. అంటే దీనికి ఎన్నో ఫస్ట్స్ ఉన్నాయి మగధీరాకి. ఫస్ట్ ఫిల్మ్ టు తెలుగు ఫిల్మ్ టు కలెక్ట్ 100 crores. 100 crores దాటి 150 crores కూడా ఇట్ ఈస్ ఫస్ట్ ఫిల్మ్ టు కలెక్ట్ దట్ మచ్ మనీ. 1000 days ఆడింది ఈ పిక్చర్. సూపర్. జపాన్ లో మాక్సిమం కలెక్షన్స్ కొలగొట్టింది ఈ రోజు కూడా, అంటే ఫస్ట్ టైం. ఓకే, సో ఇది గేమ్ చేంజర్. దెన్ నెక్స్ట్ గేమ్ చేంజర్, అది ఫ్లాప్ పిక్చర్ ఆరెంజ్. చాలా డిసప్పాయింట్ చేసింది ప్రొడ్యూసర్స్ ని, అందరినీ. కానీ యాక్టింగ్ పరంగా, అంటే తనకు ఒక యాక్టర్గా అది ఒక గేమ్ చేంజర్. బికాస్ పాత్రలన్నీ కూడా ఏంటంటే హీరోయిజం ఉంటుంది, ఎలివేషన్ ఉంటుంది, లేకపోతే కాస్త నెగటివ్ షేడ్స్ ఉండొచ్చు. సో వైడ్ రేంజ్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్న క్యారెక్టర్ని ఈజీగా ప్లే చేయొచ్చు. అవును, అది షోకేస్ చేయొచ్చు. ఇందులో ఒకటే స్ట్రేట్ లైన్ ఉంటుంది క్యారెక్టర్. ఏంటి అందులో? ప్రేమికుడు. ఓకే, ఒక కన్ఫ్యూజన్లో ఉన్న నేటి తరం ప్రేమికుడు. అతనికి ఏం చేయాలో తెలియదు. అంటే ప్రేమ అనేది ఆయనకు ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ప్రేమించడం అంటే ఇలా, ఈ లైన్లోనే మనం ప్రేమించవచ్చు, ప్రేమ అనేది శాశ్వతంగా ఉండదు, ఇలాంటి ఐడియాస్ ఉంటాయి. విచ్ ఇస్ అగేన్స్ట్ ద సొసైటీ, సోషల్ నార్మ్స్కి అగేన్స్ట్గా ఉంటుంది. బట్ దాన్ని పట్టుకుందాన్నే నమ్ముతాడు అతను. అలాంటి లైన్ని 3 గంటల సేపు చెయ్యాలంటే, అన్లెస్ అంటిల్ యు ఆర్ ఇన్ టు ద క్యారెక్టర్ అండ్ తనకు తాను కన్విన్స్ కాకపోతే ఇంత బాగా చేయడం కష్టం. ఒక అల్లరిగా, ఆకతాయిగా, ఆక్రోషం, ఆవేదన, ప్రేమ రాహిత్యం, ఇట్లాంటి ఎక్స్ప్రెషన్స్ అని చాలా బాగా చేశారు. అండ్ ఐ థింక్ మ్యూజికలీ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ పిక్చర్స్. అందులో సాంగ్స్ ఇప్పటి కూడా అమేజింగ్ ఉంటుంది. అప్పుడు ఫ్లాప్ అయింది, కానీ మ్యూజికల్ హిట్ అయింది. మ్యూజికల్ అంటే పాటలు విని ఉంటారు, కానీ అప్పుడు ఫ్లాప్ అయింది. కానీ ఇప్పుడు మళ్ళీ రిలీజ్లో అసలు ఇప్పుడు ఏంటంటే ఇది ఒక కల్ట్ ఫిల్మ్ యూత్కి. అదేంటంటే చాలా ముందు రిలీజ్ అయింది, ఒక 10 years తర్వాత రిలీజ్ అయింటే అది బాగుంది. సో ఆ విధంగా అలాంటి పాత్ర చేయడం కూడా సాహసం. అది కూడా ఆయనకి ఒక గేమ్ చేంజింగ్ మూవీ. తర్వాత చేశాడు ఆయన 3-4 సినిమాలు. అంటే ఈ సినిమా ఫ్లాప్ తర్వాత కాస్త భయంలో పడ్డట్టున్నారు, ఆలోచనలో పడ్డట్టున్నారు. ఎందుకు మనకి ఇది అవసరమా, ఇంత ఎక్స్పెరిమెంటేషన్ చేయడం, రెగ్యులర్ ఫార్మాట్ సినిమాలే చేద్దాం, మనకు మాస్ హీరో ఏదైతే మనకు ఆ ఇమేజ్ ఉందో దాని ప్రకారం చేద్దామని ఎవడు, దెన్ రచ్చ, నాయక్, ఇట్లాంటి ఫిల్మ్స్ అంటే దే ఆర్ కమర్షియల్ ఫిల్మ్స్, హిట్ అయ్యే. కానీ ఒక మగధీర తర్వాత అంటే మనం ఎక్స్పెక్ట్ చేసేది ఈ సినిమాని, ఇండస్ట్రీని, తన క్యారియర్ని ఒక లెవెల్కి తీసుకెళ్ళాడు. ఇంకా అంచెలంచెలు ఇంకెక్కడో ఉంటాడు అనుకునేది అక్కడే ఆగిపోయారేమో అని అనిపిస్తుంది. అది స్తబ్దత. దెన్ కొన్ని రోజుల తర్వాత ధృవ అనే పిక్చర్ వచ్చింది. అది కమర్షియల్ మూవీయే, కానీ ఇంటెన్స్ కమర్షియల్ మూవీ. తనలో మళ్ళీ ఉన్న బెస్ట్ యాక్టర్ని బయటకు తీసిన సినిమా అది అని కూడా నేను నమ్ముతాను. ధృవ. దెన్ బిగ్గెస్ట్ గేమ్ చేంజర్ వాజ్ రంగస్థలం. అది అద్భుతమైన సినిమా సార్. రామ్ చరణ్ క్యారెక్టర్ కానీ ఆయన నటన కానీ అద్భుతం. నేను జాతీయ అవార్డు ఎక్స్పెక్ట్ చేశాను నిజానికి. ఇప్పుడు మీరు పొలిటికల్ అనలిస్ట్, ఓకే, మీరే ఈ సినిమా గురించి ఇంత బాగా చెప్తున్నారంటే ఎంత మందికి అది కనెక్ట్ అయింది. సో అది ఒక గేమ్ చేంజర్. ఎందుకంటే ఆ రోల్ చేయడం సాహసం. అవును, ఆరెంజ్ ఎట్లా సాహసం, ఇది కూడా చాలా సాహసం. ఎందుకంటే డీగ్లామరైజ్ రోల్. ఏదో 90s 80s ఒక లోవర్ మిడిల్ క్లాస్ లాగా, ఏదో పెద్ద కాస్ట్యూమ్స్ ఉండయి, ఏముండయి. దానికి తోడు ఆయనకు అవిటితనం, అంటే చెవులు వినబడదు సరిగా. ఓకే, సో ఇలాంటి క్యారెక్టర్ని నేను చేస్తాడు అనుకోలేదు ఆయన. ఐ మీన్ దట్ వాజ్ ఎ రివిలేషన్ టు మీ. అంటే ఇలాంటి పాత్ర అయినా చేయగలుగుతాడు. ఆ సినిమాతోటి ఎంతో మంది ఫ్యాన్స్ని ఒక్కసారి, అంటే ఫ్యామిలీ ఫ్యాన్సే కాకుండా అందరినీ కూడా ఆయన ఆకట్టుకున్నాడు. అండ్ ఐఎమ్ టెలింగ్ యూ, అంటే ఎవరికైనా ఒక పెద్ద యాక్టర్కి ఒక పెద్ద కితాబ్ అంటే, మీకు ఆయనకు సైమా అవార్డు రావచ్చు, ఇంకేదో నేషనల్ అవార్డు రావచ్చు, ఇది రావచ్చు, అది రావచ్చు, ఎన్నో అవార్డ్స్ రావచ్చు. కానీ ఈ సినిమాకి చూసిన వాళ్ళందరూ ఈ సినిమా రామ్ చరణ్ తప్పితే ఎవరు చేయలేరు అనడం, అది అంతకంటే పెద్ద రివార్డు ఉంటుందని నేను అనుకో. దాని తర్వాత RRR చేశారు, అది పెద్ద సాహసం. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ లాంటి యాక్టర్ తోటి తను ఒక మల్టీ స్టారర్ చేయడం అంటే అది అంటే పోటాపోటీ
పడడం. పటాపట్. ముందు పాత సినిమాల్లో మల్టీ స్టార్ ఎందుకంటే ఖచ్చితంగా పోల్చి చూసుకుంటారు, ఆయన నట్టినట్టుంది, ఏ నట్టినట్టుంది, డెఫినెట్ గా దాని రిస్క్ అండ్ ఒకవేళ యాక్చువల్ గా స్క్రిప్ట్ కనుక గట్టిగా చదివితే ఎన్టీఆర్ పాత్రే కొద్దిగా మీటీగా ఉంటది. అవును. ఎందుకంటే ఆయన పులితోటి ఫైటింగ్ చేస్తారు, ఆయన మీద హంటర్ తోటి కొట్టే సాంగ్ కూడా బ్రహ్మాండంగా అది ఉంది. అంటే అంటే కొన్ని స్ట్రాంగ్ సీన్స్ ఉన్నాయి. అలా అయినా కానీ నేను చేస్తాను అంటే నాకు అంటే పోటీకి నేను ఎప్పుడు సిద్ధమే అని నెగటివ్ షేడ్స్ ఉన్నా కానీ ఆ పాత్రలు ఆయన మెప్పించి అల్లూరి సీతారామరాజుల క్లైమాక్స్ అంటే అందరినీ ఆకట్టుకున్నాడు. అవును. సో ఇద్దరికి ఈక్వల్ ఫుటింగ్ అంటే కానీ స్టిల్ ఒక హీరో తోటి ఒక ఈక్వల్ హీరో తోటి చేయడం అనేది సాహసం. సో అంటే కంపారిజన్స్ వస్తే బయట కూడా రిస్క్ తీసుకున్నాడు, రిస్క్ తీసుకున్నాడు. దాంట్లోంచి ఈ కేమ్ అవుట్ విత్ ఫ్లయింగ్ కలర్స్. దెన్ ఇప్పుడు గేమ్ చేంజర్. ఈ గేమ్ చేంజర్ ఇద్దరికి గేమ్ చేంజర్ అవుతుంది అనుకుంటా. శంకర్కి మీరు ఆ మాట అన్నారు కదా, అడుగుతున్నా. శంకర్ లాస్ట్ మూవీ ఫెయిల్ అంటున్నారు, ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉండబోతుంది? అందులో స్ట్రైట్ అవే తెలుగు మూవీ అయింది. ఇప్పుడు ఇంకొకటి ఇందులో ఒక గమ్మతైన విషయం ఏంటంటే బోత్ శంకర్ కి రామ్ చరణ్ కి ఇద్దరు కూడా ఇది 15వ సినిమా. అవునా? అవునండి. మీతో మాట్లాడితే ఏదో కొత్త విషయం తెలిసిస్తారు. అప్పుడు చిరంజీవి గారి ఖైదీ సినిమా ఎన్నోదో కూడా మీరే చెప్పారు. అవునండి. అయితే కూడా ఆచితూచి తీస్తాడు. ఆయన 15 సినిమాలు తీసిన క్యారియర్ లో శంకర్ నేను అనుకోవడం హార్డ్లీ 1 or 2 ఫిల్మ్స్ ఇట్లా. ఇప్పుడు భారతీయుడు 2 పోయిందంటే దానికి ఎన్నో కర్ణుడి చావుకి 100 కారణాలు ఉన్నట్టు ఆ సినిమా 3-4 ఏళ్ళు తీశారు, ప్రొడ్యూసర్స్ మారారు. సో ఆయనకు అంత ఇంట్రెస్ట్ లేకుండా జరిగింది. బట్ ఆయన ఒక ఋషి అండి. అంటే ఈ బిగ్ బడ్జెట్ మూవీస్కి ఆయన గాడ్ ఫాదర్. అంటే ఫస్ట్ టైం మనకు జెంటిల్మెన్, ప్రేమికుడు, ఒకే ఒక్కడు అంటే బిగ్ స్కేల్ పాన్ ఇండియన్ మూవీస్. మొన్న ఏదో వేదిక మీద రాజమౌళి గారే అన్నారనమాట. రాజమౌళి గారిని మనం ఇప్పుడు అనుకుంటాం ఆయన పాన్ ఇండియన్ ఫిల్మ్స్ తెలియదు, బిగ్ బడ్జెట్ ఫిల్మ్స్ కి బాస్ అని. కానీ ఆయనే అన్నారు, మా గురువు గారైనా ఆయన జీవితం, కొందరు వాళ్ళ జీవితాల్ని దీనికి ధరపోస్తారు. ఒక్క సినిమా పోయినంత మాత్రాన దాంతో ఏమీ కాదు. నేను అనుకోవడం ఆ ట్రైలర్ చూస్తేనైతే అద్భుతంగా ఉంది. తర్వాత ఇంకో విషయం ఏం చెప్పాలంటే రామ్ చరణ్ గురించి పర్టికులర్గా వాళ్ళ ఫ్యాన్స్ విల్ ఫీల్ హ్యాపీ. ఆయన సినిమా వినయ విధేయ రామ ఫ్లాప్ అయింది, సినిమా పోయింది. అవును. కానీ రామ్ చరణ్ లో ఉన్నది ఏంటంటే ఆయన ఈజ్ అ స్టార్ టు లుక్ ఫార్వర్డ్ టు. అంటే ఇంకెంతో కెరియర్ ఉంటుంది. ముఖ్యంగా వినయం, విధేయత, రాముడు లాంటి గుణాలు ఉండాలి ఒక యాక్టర్కి. ఇప్పుడు రజనీకాంత్ చూసాం, ఆయన 75 ఏళ్ళు అయినా కానీ ఆయన సూపర్ స్టార్ గానే ఇంకా ఉన్నారు. అంటే బేసికలీ ఆ హ్యూమిలిటీ, హంబుల్నెస్ చిరంజీవి గారికి కూడా అది ఉంది. ఇప్పుడు చిరంజీవి గారి నుంచి నటనే ఆయన పుణికిపుచ్చుకోలేదు. నేను అనుకుంటా ఈవెన్ అంటే ఇలాంటి ఈ క్యారెక్టర్, ఈ మొరాలిటీ, వాళ్ళంతా సింప్లిసిటీ ఇవన్నీ కూడా ఆయన ఎదిగినా కొద్ది ఒదిగి ఉన్నారు ఆయన. సో నేను కూడా అనుకోవడం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎంతో మంది విరాట్ కోహ్లీ సచిన్ ఇలానే దాటేస్తాడు అనుకున్నాను. సచిన్ తెండూల్కర్ కి ఆయన ఇంకెవడైనా 200 సెంచరీస్ కొట్టినా ఆయనను దాటేయలేడు. ఫర్ ద సింపుల్ రీజన్ ఆయన అందరు మనసుల్లో ఉన్నాడు. బికాస్ ఆఫ్ హిస్ సింప్లిసిటీ, హిస్ మోడెస్టీ. చాలా ఎక్కడైనా కానీ అవుట్ అయితే తల దించేసుకుని బ్యాట్ పట్టుకొని వెళ్ళిపోతాడు, కానీ అక్కడ కూర్చొని ఆర్గ్యూ చేయడు. సో సింపుల్ అలాంటి లక్షణాలే ఈయనలో కనిపిస్తున్నాయి. ఐ థింక్ ఎప్పుడైతే అలా అంటే హిట్ అయినప్పుడు ఎడ్వేట్ ప్రదర్శించింది ఎప్పుడు లేదు, ఓడిపోయానని చెప్పేసి సినిమా ఫ్లాప్ అయిందని డెఫినెట్ గా ఇట్ విల్ ఎర్న్ హిమ్ మోర్ ఫ్యాన్స్. అందరు ఫ్యాన్స్ కూడా దీనికోసం ఎదురు చూస్తున్నారు. మనం కూడా మన కాన్వర్జేషన్ ఇక్కడికి ముగించి తొందరగా సినిమాకి వెళ్ళే ప్రయత్నంలో ఉందాం. ఓకే అండి. సార్, థ్యాంక్స్ సార్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం.